నమస్తే అందరికీ. నేను ఈరోజు ఎక్సలెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఎక్సలెంట్ హౌస్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ఈ హౌస్‌కి ఇంటీరియర్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్‌గా ఇక్కడ లుక్ అనేది కూడా రావడం జరిగిందండి. ఎగ్జాక్ట్‌గా ఈ హౌస్ ఎన్ని స్క్వేర్ యార్డ్‌లలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఏ లొకేషన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు ప్రతి ఒక్కటి క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. డైమెన్షన్ 27x49.7 అంటే 149 గజాలు అవుతుంది. హౌస్ యొక్క ఎలివేషన్ లో చూపించడం జరుగుతుందండి. ఇదే లేఅవుట్ లో మనం చాలా హౌసెస్ కూడా ప్రమోషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఒక్క హౌస్ మాత్రమే స్పెషల్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి విత్ ఇంటీరియర్ తో ఉందండి. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైతే బిల్డర్ ఉన్నారో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్. హౌస్ కన్స్ట్రక్షన్ లో ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ 100% రెడ్ బ్రిక్స్ రివర్స్ హ్యాండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ వాడినటువంటి స్టీల్ కూడా మంచి క్వాలిటీ స్టీల్ వాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా చూస్తున్నాము. ఇది వచ్చేసి 30 ఫీట్స్ తో ఉంటుంది. సీస్ రోడ్ వేయడం జరిగింది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ లో పార్క్ ఏరియా రావడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కి సంబంధించిన ఏరియా రావడం జరిగింది. పక్కనే వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఏదైతే వరంగల్ హైవే ఉందో వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు అయితే మనం కేవలం 5 మినిట్స్ లో రీచ్ అవుతాం. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 15 మినిట్స్ లో రీచ్ అవుతాం. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 27x49.11 అంటే 149 గజాల్లో ఉంటుందండి. హౌస్ కి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆపోజిట్ లో ఉన్నటువంటి టైల్స్ వర్క్ అంతా కూడా క్లియర్ గా చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే డోర్ ఉందో డోర్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ప్రీమియం లుక్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ డోర్ కూడా మీకు దగ్గరగా చూపించడం జరుగుతుందండి. నీట్ గా వర్క్ చేయించారు అండ్ ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా రావడం జరిగిందండి. మంచి ఫినిషింగ్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడైతే పార్కింగ్ ఏరియా ఉందో పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా చూపించడం జరుగుతుందండి. నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ ఇచ్చేసారు. స్టేర్ కేస్ ఉందో స్టేర్ కేస్ పైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఇక్కడ నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడైతే పిల్లర్స్ ఉన్నాయో గేట్ కి సంబంధించిన పిల్లర్స్ దగ్గర చూడవచ్చు అండి ఎంత నీట్ గా వర్క్ చేయించారన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది. హౌస్ వచ్చేసి మనకి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా క్లియర్ గా చూడవచ్చు అండి. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి మనకి షూ ర్యాక్ ఇవ్వడం జరిగింది. వాల్ కి వచ్చేసి మనకి షూ ర్యాక్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ర్యాక్ కూడా వుడెన్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ బెడ్రూమ్స్ ఏ విధంగా వచ్చాయన్న విషయం కూడా చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్ సంబంధించినటువంటి హాల్ ఏరియాకి రావడం జరిగిందండి. హాల్ ఏరియా చూసినట్లయితే మనకి చాలా నీట్ గా రావడం జరిగింది. ఇక్కడ ముందుగా ఫ్లోరింగ్ చూసినట్లయితే వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అది కూడా నీట్ గా ఫినిషింగ్ ఉండే విధంగా వర్క్ చేయించారు. ఇక్కడ చూసినట్లయితే మనకి వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఈ విండో చూడవచ్చు అండి నార్మల్ గా ఉండే విధంగా కాకుండా కొంచెం స్పేషియస్ రావడం జరిగింది. గ్రిల్ క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి నీట్ గా వర్క్ చేయించారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ సీనరీస్ అట్లా పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్ లాగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా వర్క్ కూడా చేయించడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆర్చ్ లాగా రావడం జరిగింది. నీట్గా లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఈ హౌస్ ఎవరైతే కొనుక్కుంటున్నారో నిజంగా వాళ్ళైతే మంచి లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా వర్క్ చేయించడం జరిగింది. హౌస్ కొన్న తర్వాత ఇలాంటి వర్క్ చేద్దామన్నా మనకు ఒక ఐడియా కూడా రాదు. ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళు ఇంటీరియర్ వర్క్ చేయించి సేల్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఇక్కడ మంచి కలర్ కాంబినేషన్లో ఇక్కడ వర్క్ అనేది కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వుడెన్ ఫ్రేమ్ కూడా చూడవచ్చండి చాలా నీట్గా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే హాల్ ఏరియా ఉందో హాల్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అయితే మనకు ప్లెయిన్గా వదలడం జరిగింది. వేరే బిల్డర్స్ అయితే వాళ్ళకి నచ్చినటువంటి కలర్స్ ఇస్తారు. ఇక్కడ అలా కాకుండా ఎవరైతే హౌస్ కొన్నటువంటి ఓనర్కే ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ వాళ్ళు నచ్చినట్టుగా ఇక్కడ డిజైన్ అనేది చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అంతా కూడా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా చూపించడం జరుగుతుంది. చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఏదైతే మనకి ర్యాక్స్ చేయించారో ర్యాక్స్ కూడా మనకి నీట్గా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ రావడం జరిగింది. కింద ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నామండి. ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి కబోర్డ్స్. సో ఇక్కడ వర్క్ అయితే చాలా నీట్గా చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా తీసి చూపించడం జరుగుతుందండి. ఇక్కడ నీట్గా వర్క్ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ప్లాంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ వాల్కి వచ్చేసి మనకి టైల్స్ అనేది కూడా స్టిక్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే సెకండ్ విండో ఈ విండో కూడా చూడవచ్చు. ఫోటో ఫ్రేమ్ విండో ఇవ్వడం జరిగింది. గ్రానైట్ పట్టీ అనేది ఇక్కడ స్టిక్ చేశారు. ఇక్కడ క్వాలిటీగా ఉన్నటువంటి మంచి గ్రిల్స్ కూడా రావడం జరిగింది. మస్కిటో మెస్ తోటి స్లైడ్ విండోస్ కూడా డోర్స్ అనేవి కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే కిచెన్ ఏరియా ఉందో కిచెన్ ఏరియా అయితే చాలా నీట్గా రావడం జరిగింది. కిచెన్ ఏరియా అయితే మనకి కంప్లీట్గా ఇట్లా యూ షేప్ లాగా రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ పైన వచ్చేసి మనకి కంప్లీట్గా ర్యాక్స్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ చూడవచ్చండి ప్రతి ఒక్కటి క్లియర్గా. ఇది ఓపెన్ చేయడానికి కూడా కింద నుంచి ఓపెన్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది.
పైన వచ్చేసి మనకి ఇక్కడ నీట్గా వర్క్ అనేది కూడా చేయించారు. ఇక్కడ నెక్స్ట్ డౌన్లో చూస్తే ఇటువైపు కూడా మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు రంగా చూపిస్తున్నామండి. ఇక్కడ ఎవరైతే కొన్న వాళ్ళు ఉన్నారో ఎడిషనల్గా వర్క్ లేకుండా ప్రతి ఒక్కటి బిల్లరే దగ్గర ఉండి చేయించడం జరిగింది. ఇక్కడ నీట్గా అయితే మనకి మంచి కలర్స్ కూడా వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి 2 ట్యాప్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి డ్రింకింగ్ వాటర్కి, ఒకటేమో బోర్ వాటర్కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ అండి. ఇది పూజా యూనిట్ వచ్చేసి మనకి చాలా నీట్గా స్టైలిష్గా పూజా యూనిట్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ సిస్టమ్ కూడా చూస్తున్నామండి. నీట్గా మనకి లైక్ మల్టిపుల్ కబోర్డ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కూడా చూద్దాము. లాస్ట్గా రేట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ అనేది చూస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాల్ అనేది చూడవచ్చు. చాలా ఇండిపెండెంట్ హౌస్లలో అయితే కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది, ఓన్లీ అట్లా వైట్ పెయింట్ వేసి. బట్ ఇక్కడ చూడవచ్చు బిల్లర్ ఇంటీరియర్ వర్క్లో భాగంగా ఇక్కడ కంప్లీట్గా అప్ టు సీలింగ్ వరకు అయితే ఇక్కడ కంప్లీట్గా టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కామన్ వాష్కి సంబంధించినటువంటి చౌకోట్ కూడా గమనించవచ్చు. వాటర్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా రోజులు క్వాలిటీగా ఉండే విధంగా ఇది వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కూడా స్పేషియస్గా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి నీట్గా టైల్స్ అనేది కూడా స్టిక్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చేయిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి అయితే చౌకోట్ ఉందో చౌకోట్ దగ్గర వచ్చేసి ఒక చిన్నది పట్టిలాగా ఇవ్వడం జరిగిందండి. సో దీనివల్ల ఎడిషనల్ లుక్ అనేది కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వైట్ బ్యాక్గ్రౌండ్ ప్లేన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే కలర్స్ కానీ లేకపోతే సీనరీస్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉందో మాస్టర్ బెడ్రూమ్ అంతా చూపిస్తున్నాము. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్లయితే ఆల్రెడీ కబోర్డ్స్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ అంటే లైక్ డ్రెస్సింగ్ టేబుల్ ఉడకంగా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి కబోర్డ్ ఏరియా కూడా క్లియర్గా చూపిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా క్వాలిటీగా ఉన్నటువంటి మెటీరియల్ వాడడం జరిగింది. కబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎడిషనల్గా లైక్ సమ్ అదర్ లేడీస్ ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి కూడా ఇది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి విండో కూడా చూపిస్తున్నాము. విండో వచ్చేసి ఇక్కడ బెడ్ ఏదైతే ఉంటుందో మనది బెడ్ వేసిన తర్వాత కంప్లీట్గా హెడ్ కంటే పైన రావడానికి ఇది కంప్లీట్గా పైకి రావడం జరిగింది. ఇక్కడ మనకి కంప్లీట్గా గ్రనైట్ తోటి అయితే చిన్నగా నీట్గా స్టిక్ చేశారు. ఫోటో ఫ్రేమ్ విండో ప్రొవైడ్ చేశారు. ఈ విండో సైజ్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే డిజైన్ చేశారు. ఇక్కడ మనం మొబైల్ ఫోన్ అట్లా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి ఇది అవకాశం కూడా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా చూపిస్తున్నాము. నీట్గా సీలింగ్ వర్క్ అనేది కూడా చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా చూపించబోతున్నాము. దానికంటే బిఫోర్ ఇక్కడ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము. ఈవెన్ మనకి అవుట్ సైడ్ ఉన్నటువంటి డోర్ కాబట్టి ఇది కంప్లీట్గా వుడ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఉండడం వల్ల మనకి క్వాలిటీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో మనకి ఫోటో ఫ్రేమ్ విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మిర్రర్ అనేది కూడా ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడైతే కబోర్డ్స్ ఉన్నాయో కబోర్డ్స్ అని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము. మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఏ విధంగా అయితే మనకి ఇంటర్నల్గా కబోర్డ్స్ చేయించారో ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వాడినటువంటి కలర్ కాంబినేషన్ చాలా నీట్గా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. నీట్గా సీలింగ్ అనేది కూడా చేయించారు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోరు. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చినట్లయితే మనకి బ్యాక్ సైడ్ మనకి అయితే సెట్ బ్యాక్ ఏరియా ఉందో సెట్ బ్యాక్ ఏరియా అయితే మూమెంట్ ఉండే విధంగా ఇవ్వడం జరిగింది. చాలా హౌజెస్లో వచ్చేసి పెద్ద డైమెన్షన్ ఉన్నప్పటికీ బ్యాక్ సైడ్ మాత్రం చాలా చిన్నగా సెట్ చేస్తారు. వీళ్ళు ఏదైతే బిల్లర్ ఉన్నారో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి ప్లానింగ్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ 2 మెంబర్స్ అటు ఇటు మూవ్మెంట్ అయ్యే విధంగా ఇది మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. ఈ వాష్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా, ఈవెన్ సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా గమనించవచ్చండి. చాలా స్పేషియస్గా ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి చూద్దాము. అండ్ అదేవిధంగా రేట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లొకేషన్ వచ్చేసి ఈ హౌస్ అన్నది కాచవని సింగారం ముత్వెలిగూడలో కన్స్ట్రక్ట్ చేశారు. ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే 10 మినిట్స్లో రీచ్ అవుతాము. 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. వరంగల్ హైవేకి అయితే ఎగ్జాక్ట్గా 5 మినిట్స్లో రీచ్ అవుతాము. నియర్ బై చూసుకున్నట్లయితే మనకి మల్టిపుల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ ఉన్నాయండి. హాస్పిటల్స్కి దగ్గరలో ఉంటుంది. వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను. బోర్ పాయింట్ వచ్చేసి మనకి నీట్గా రావడం జరిగిందండి. ఇక్కడ ఫుల్గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు.
ఈ బోర్ పాయింట్ నుంచి వచ్చినటువంటి వాటర్ తోటి హౌస్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ విషయం అయితే మీరు క్లియర్‌గా చూడవచ్చు. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ సైడ్ ఉన్నటువంటి సంప్ ఏరియా గూడా క్లియర్‌గా చూపిస్తున్నానండి. ఈ సంప్ ఏరియా చూడవచ్చండి మనకి హౌస్‌లో ఉన్నవాళ్ళు వాడుకోవడానికి సరిపడే విధంగా సంప్ ఏరియా అనేది గూడా రావడం జరిగింది. ఇక లాస్ట్‌గా మనము ఇక్కడ ఉన్నటువంటి ఏరియా విజువల్స్ కూడా క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 90,00,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి విత్ ఇంటీరియర్‌తో ఉన్నటువంటి ఈ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థాంక్ యూ అందరికీ. థాంక్ యూ సో మచ్.